తెలంగాణలో రెండో అతిపెద్ద సరస్వతి దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. తెల్లవారుజాము నుండే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిల్లల్ని తీసుకొచ్చి అక్షరాభ్యాసాలు నేర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ జ్ఞాన సరస్వతి ఆలయంలో 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతాయని తెలిపారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించి పిల్లలతో సామూహిక అక్షరాభ్యాసాలు చేయించినట్లు చెప్పారు. అమ్మవారు 13 సంవత్సరాల స్వామిజీ వసంత పంచమి ఇది 13వది వార్షికోత్సవం. ఇక్కడ 24 మంది ట్రస్ట్ మెంబర్లు ఉన్నాము. ఇది స్వామీజీ లింగమూర్తి నందగిరి స్వామీజీ గారు షాద్నగర్ నుంచి వచ్చి ఇక్కడ స్థాపించింది. ఆశ్రమం పెట్టింది. ఇక్కడ అమ్మాయిల ఆశ్రమం పెట్టి ఆ తర్వాత అబ్బాయిలు పెట్టి గుడి స్థాపించి స్వామీజీ లేరు, వాళ్ళ కొడుకు వాళ్ళ అల్లుడు అందరం కలిసి ట్రస్ట్ నెంబర్తో 13 సంవత్సరాల నుంచి ఇక్కడ బాసర తర్వాత ఇక్కడనే నాగర్ కర్నూలు పట్టణం కొల్లాపూర్ కాశ్మీర్ దగ్గర జ్ఞాన సరస్వతి దేవాలయం కట్టించి స్వామీజీ ఇక్కడ చాలా జ్ఞాపకార్థాలు చేసుకుని మాకందరికీ చాలా వైభవంగా అక్షరాభ్యాసాలు చాలా ఆనందంగా జరుగుతున్నాయి. అందరం ట్రస్ట్ వాళ్ళం కూడా ఇందులో పాల్గొని పనిచేస్తున్నాము. 5 రోజుల నుంచి రోజు నవగ్రహాల పూజ, సరస్వతి హోమము, గణపతి హోమము, గాయత్రి హోమము, చండీ హోమము 5 రోజుల నుంచి రోజుకొక పూజ జరుగుతున్నాము. ఈరోజు సాయంత్రం కూడా అక్షరాభ్యాసాలు అయిపోయినాక అమ్మవారిని పల్లకి సేవ కొల్లాపూర్ రాజగోడ దగ్గరికి చేస్తున్నాము. प्रणो देवी सरस्वती वाजेर्वाजिनीपदे हीनामवित्रियवदो यस्वा देवीं सरस्वत्योपाक्रोते धनेकिते इन्द्राम्ना उदादुर्ये त्वां देवीं सरस्वत्यावभाजेषु वाजिनीरधाम् ओं श्रीमहासरस्वत्यै नमः. ఇక్కడ బ్రహ్మోత్సవాలు, సరస్వతి అమ్మవారికి బ్రహ్మోత్సవాలు 5 రోజులు ఇక్కడ విశేషంగా జరుగుతాయి. ఇక్కడ వసంత పంచమి రోజు విశిష్ట అక్షరాభ్యాసాలు, ప్రత్యేక అక్షరాభ్యాసాలు, అన్నప్రాసనలు, బండి పూజలు అన్నీ బాగా విశేషంగా జరుగుతాయి. ఇక్కడ విశేష కుంకుమార్చన కూడా జరుగుతుంది. ప్రతినిత్యం భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఈ 5 రోజులు బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇట్లే ఈ ఆలయ అభివృద్ధి దినదినాభివృద్ధి చెందాలని కోరుచున్నాను.